ఒక్క రోజు తాండకు తెమ్మన్నాను సార్, మాకు ఒక్క రోజు అతను మేము చూసుకుంటాం అంతే. ఈ భూమి మీద ఆయన ఉండకూడదు అసలుకి, చంపేయాలి ఆయనకు. ఇట్లాంటి ఏడ జరగలేదు, ఏడ ఊర్లో జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఎట్లా చంపాలంటే ఒక్కొక్కరు ఒక పీసెస్ లాగా పీకేయాలి ఆయనకు. మనం ఇప్పుడు శేర్లింగంపల్లి నడిగడ్డ తాండా దగ్గర అయితే ఉన్నాము. మియాపూర్ సమీపంలో ఉంటుంది ఇక్కడ ఈ తాండా అయితే. ఇక్కడ అయితే ఆ పిల్లని తండ్రి అత్యాచారం చేసి యాసిడ్ పోసి తలపైన కొట్టి చంపేయడం జరిగింది. ఎందుకు అంటే తనకి రెగ్యులర్ గా ఫోన్ వీడియోస్ చూస్తున్నాడు. ఆ ఫోన్ వీడియోస్ మాయలో ఉండిపోయి ఇంకా అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఆడు చంపేయడం జరిగిపోయింది. పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మనం అయితే వెళ్ళి అసలు గ్రామస్తులను కూడా అక్కడ తాండాలో ఉన్న ప్రజలను కూడా అడుగుదాం. అసలు నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్లని తల్లిదండ్రులు బాగా చూసుకోవడం కాదు, తల్లియే బాగా చూసుకోవాలి అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ తండ్రి దగ్గర కూడా వదిలిపెట్టొద్దమ్మా ఆడపిల్లని. అంత కిరాతకంగా తయారవుతుంది ప్రజెంట్ సొసైటీ అయితే. ముందు ఒక అన్న దగ్గర ఉంటేనే ఒక తల్లిదండ్రులు బాగా జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు తండ్రి దగ్గర కూడా కాదమ్మా, తల్లే అమ్మాయిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తండ్రి కూడా మెంటాలిటీ కూడా మారిపోతుంది అన్నది చెప్పాలనుకుంటున్నా. నాకు వాట్స్ కూడా రావట్లేదు, ఏమనుకోవద్దు ప్లీజ్. మనం అయితే అసలు ఆ లొకేషన్కి వెళ్ళి ఏం జరిగింది, అసలు వాడికి ఎలాంటి శిక్ష చేశారు ఏంటి అన్నది అక్కడ లొకేషన్ లో కూడా మీకైతే చూపిస్తాను. సరే రండి, ఏం జరిగింది, ఆ తండ్రి ఎలా చేశాడు, ఆయన ఎలా బిహేవ్ చేశాడు అన్నది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. అసలు ఆ ఘటన ఏంటి, ఆయన ఎలా ఉండేవాడు అంతకుముందు? మాకు తెలియదు కానీ మాకు తెలియదు, మేము కిందికి ఉంటాం కానీ అట్లా చేస్తే మంచిది కాదు. ఆయనకు ఎందుకు చంపలేరు, ఇంకా బతికి ఎందుకు ఉన్నాడు ఆయన? చంపేయాలి ఆయనకు, లేకుంటే ఇడిచిపెట్టాలి పోలీసు వాళ్ళు. మేమన్నా చంపేస్తాం ఆయనకు, ఇక్కడ గల్లీలన్నా పంపించాలి ఆయనకు. అంత ఘోరంగా జరిగితే మంచిది కాదు. మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఇది మంచిది కాదు అస్సలకి. ఎవరు నచ్చుతలేదు ఈ గల్లీలో అయితే. ఫస్ట్ టైం ఇది అట్లా నడిస్తే బాగుండదు. ఆయన లేకుంటే మీరన్నా చంపుండ్రి, లేకుంటే తోలుకు రాండ్రి, మా చేతిలో పెట్టుండ్రి, మేమన్నా చంపుతాం అంతే. నాకు బాధగా ఉంది చాలా. అంత ఘోరంగా ఎట్లా చేస్తాడు పిల్లకు? వాళ్ళ బిడ్డనే కదా, వేరే వాళ్ళు ఏం కాదు కదా. అంటే యాసిడ్ పోసిరా లేకపోతే ఏమన్నాడు? అదే యాసిడ్ పోసిండో ఏం పోసిండో మనకైతే తెలియదు. పోలీసు వాళ్ళకి ఏమని చెప్పిండు ఆయన? యాసిడ్ పోసినామని చెప్పిండా? అంటే పోలీసు వాళ్ళు ఎట్లా ఊక్కున్నారు మరి? శిక్ష యాసిడ్ది కాదు సార్ అది. ఆయనకి ఎట్లయినా ఆ పిల్ల ఎట్లా పోయిందో, ఎట్లా చచ్చిపోయిందో వానికి ఎట్లయినా చంపేసేయాలి మనం. అసలు బతికి లాభం లేదు ఆయన. ఈ భూమి మీద ఆయన ఉండకూడదు అసలుకి. ఇంకా ఏరే పిల్లలకి తీసుకుపోయి కూడా అట్లనే చేస్తాడు. ఇంకా మనం ఇడిచిపెడితే కొన్ని రోజులు శిక్ష చేస్తాము, దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఇడిచిపెడతాము. ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎవరికో తీసుకుపోయి అట్లనే చేస్తాడు, ఇంకా కువారంతోన. అట్లా అని వానికి చంపేయాలి. కూతుర్నే చేసినాడు, ఏరే వాళ్ళకి చేయడానికి ఏంది భరోసా ఉంటది? ఎట్లయినా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సమాజం కూడా ఎట్లా అయిపోయిందంటే కన్న కూతుర్ని తల్లిదండ్రులు కూడా కాదు, తల్లి జాగ్రత్తగా చూసుకోవాల్సిన సిచ్యువేషన్ కి వచ్చింది. ఒకటి వల్ల ఇప్పుడు అందరికీ అదే అనిపిస్తుంది. అందరు వాళ్ళ తల్లికి తెలుస్తో అది మనకైతే తెలియదు. వాళ్ళ భార్య చెప్పిండో చెప్పలేడో తెలియదు, అది ఎట్లా జరిగిందో తెలియదు. కానీ ఆయన అయితే పోలీసు వాళ్ళు వాళ్ళకు అడిగిండ్రు కదా, పోలీసు వాళ్ళు అడిగిండ్రు కదా ఆయనకు. అడిగితే కెమెరాలో దొరికిండు కదా. దొరికితే పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు ఆయనకు అసలు ఉంచకూడదు, ఆయన చంపేయాలి ఆయనకు. ఇట్లాంటి ఏడ జరగలేదు, ఏడ ఊర్లో జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఇక్కడ కూడా అంతకుముందు ప్రాబ్లమ్స్ ఏం లేవు, లేదు. ఇది ఫస్ట్. ఇప్పుడు ఆయనకు మనకు ఊరి శిక్ష పెట్టి ఆయనకు కొన్ని రోజుల లోపల ఉంచి మనం వదిలేస్తే మళ్ళీ అట్లనే చేస్తాడు. అసలు ఆయన అంత ముందు ఎప్పుడు చూసారు మీరు? మేమైతే తిరుపతి వెళ్ళినున్నాము, శనివారం ఇక్కడ వచ్చాము. అంతలోపే ఆయన పాప లేదని ఏడుస్తూ, అంటే మా దాంట్లో ఎస్టీలు ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చిండు. అయితే అంతలోపు మేము చూసేటల్లకే ఇంకా అక్కడ నుంచి పాప లేదని వారం దాకా దేవులాడిండ్రు. కానీ లాస్ట్ రోజు నిన్ననే తెలిసింది. అయితే పాప కట్టెలకు పోదామని షాప్కి వెళ్ళింది. పాప కట్టెలకు వెళ్దామని పాపకు అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి బండరాయితో చంపడము, ఇంకోటి పాప పానం పోయిందా లేదన్నట్టు మళ్ళీ వెళ్ళి చూశాడంట. అయితే చంపిన తర్వాత మళ్ళీ 10 minutesకి వెళ్ళి మళ్ళీ చూసుకున్నాడంట చనిపోయిందా లేదా అని. చూసుకున్న తర్వాత సావలేదని మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్ కాడ బండిలో వేయించుకొచ్చి అది పెట్రోల్ మళ్ళీ బాటిల్లో తీసుకొని ఆ పాప మీద చల్లి అగ్గిపెట్ట వేసిందని ఆయన నోటితోటి ఆయన చెప్పిండు, మీడియాలకు కూడా చెప్పిండు. ప్లస్ ఇంకోటి ఆయన ఆధారం ఏంటంటే ఇక్కడ అంగి తీసి ఇక్కడ పక్కనే ఈ చెట్ల మధ్యలో అంగి దాపెట్టిండు, బ్లడ్ ఉన్న అంగి ఇక్కడ దాపెట్టిండు. నిన్న వచ్చి ఆ అంగి తీసుకొని వెళ్ళిపోయిండు. ఆయన అంతటా ఆయననే
తీసిండు, పోలీసు వాళ్ళు తీపిచ్చిండ్రు ఆయనకు. ప్లస్ ఇంకోటి ఆడ అది రాయి గనెట్ రాయి ఉంటది కదా, అది కూడా ఎత్తుకెళ్ళిండ్రు పోలీసు వాళ్ళు. అంటే రోజు వస్తుండ్రు సార్, అడుగుతుండ్రు, కానీ ఆయనకు శిక్ష ఎందుకు పడట్లేదు? అదే మాకు ప్రాబ్లము. ఇన్ని రోజులు ఆయన ఈ దారుణం చేసి కూడా ఎందుకు చంపట్లేదు ఆయనకు? అంటే కోర్టు శిక్ష వేరే వాళ్ళ ప్రియాంక రెడ్డి ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఎన్కౌంటర్ అయ్యిండ్రు, మళ్ళీ ఈయనకెందుకు ఇంత స్పేస్ ఇస్తుండ్రు? అప్పుడే చంపేయాలి అలాంటి వాళ్ళకు. మళ్ళీ రేపటి నాడు మా పిల్లలు ఉన్నారు భూమి మీద, మేము బతకాలన్నా మాకు భయం అవుతుంది. అందుకే వాళ్ళకు శిక్ష కంపల్సరీ పడాలి ఆయనకు. ఏదన్నా ఒకటి ఎన్కౌంటర్ అన్నా ఉరి శిక్ష అయినా, అంతకు మించిన శిక్ష వేయొద్దు. ఆ రెండే కరెక్ట్ ఆయనకు. అసలు ఇదే ఒక లెక్క అయితే రేపొద్దున మీ పిల్లలైనా గానీ, అంటే తండ్రి దగ్గర జాగ్రత్తగా వదిలిపెట్టలేని పరిస్థితి ఆడపిల్లని, మళ్ళీ తండ్రి మీద కూడా అనుమానాలు వచ్చి, ఇప్పుడు ఈ తండ్రి చేశాడు, రేపొద్దున మన ఇంట్లో మన తండ్రి లేని అనుమానాలు వస్తున్నాయి. అసలు దాని ఇప్పుడు మరి ఇలాంటి వాళ్ళకి ఇంకా ఏ కఠిన శిక్షలు వేస్తే, అసలు ఏం చేస్తే మారతారంటారు? ఆ అమ్మాయికి ఎలా శిక్షించాడో అతనికి అలా కొట్టి శిక్షించి ఒక 7 days బాగా శిక్షించి అతనికి ఉరి శిక్ష వేయాలి. అయితే ఆ కన్న బిడ్డను ఎట్లా చంపాడో తనకి తెలిసేట్టు చేయాలి. వీడియో కూడా ఇప్పుడు ఎందుకు షూట్ చేస్తున్నాం అంటే 10 మందికి తెలియాలి, ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఇంత క్రూరమైన సమాజంలో మనం ఉండకూడదు అన్న ఇత్తోనే వచ్చి. అసలు నాకైతే చాలా బాధగా ఉంది. ఇప్పుడు అందరు మీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు. ఇంతకు ముందుకే 4-5 సార్లు పాపకు టార్చర్ పెట్టిండంట సార్. టార్చర్ పెడితే పాప ఎన్నో సార్లు ఇట్లా బయటికి వెళ్ళిపోవడం, జంగల్లో కూర్చోవడం, అట్లాంటి ఆవుల కాడ పోయి కూర్చోడం, అలా అంటే దినాలు గడుపుతూ వచ్చింది పాప. కానీ ఆమె బతికినన్న రోజులు ఆమెకు అనుభవం తోటే బతికింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాప టార్చర్ తోటే బతికింది. ఆయన కూడా ఆయన చేతుల్లోనే ప్రాణం పోయింది. అట్లాంటప్పుడు పాపకి ఎంత టార్చర్ పెట్టిండో వానికి అంతే టార్చర్ పెట్టాలి. లేకుంటే ఒక్క రోజు తాండకు తెమ్మండి సార్, మాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, అతను మేము చూసుకుంటాం అంతే. ఎందుకంటే ఆడవాళ్ళం మేము ఎట్లా బతకాలి రేపటి నాడు? ఇప్పుడు అడ్డ మీద పని వెళ్తున్నాం, ఆ శిక్ష అందరికి తెలియాలి. మేము పనికి వెళ్తున్నాం, ఎక్కడ చంపేస్తారో మాకు తెలీదు. ఆయన ప్లేస్ లో ఇంకో ఆయన ఉంటాడు. అట్లాంటప్పుడు ఆడవాళ్ళు కొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎట్లా చంపాలంటే ఒక్కొక్కరు ఒక పీసెస్ లాగా పీకేయాలి ఆయనకు. అట్లా పీక్తేనే ఆయన ఇంకో ఆయన చూసి భయపడతాడు. అలాంటి శిక్ష మేము వేస్తాము, కానీ మాకు ఒక్క రోజు కూడా సార్ వాళ్ళు ఏ పోలీసు వాళ్ళు మాకు అసలు టైం ఇవ్వట్లేదు. మేము చంపితే గానీ వాళ్ళకి బుద్ధులు రావు. ఆడోళ్ళకి ఎట్లా హీనంగా బట్టలు తీసి ఇట్లా గలీజ్ వీడియోస్ చూపించి అట్లా గలీజ్ గా ప్రవర్తనలు చేస్తాం, మేము అదే టైప్ లో మేము చేస్తాం సార్. మాకు ధైర్యం ఉన్నంత వరకు మేము పోరాడతాం. మాకు ఒక్క రోజన్నా ఆయనకి ఇక్కడ తేవాలని మా కోరిక, ఆడోళ్ళందరి కోరిక ఇదే ఉంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా అది ఆలోచన చేసుకోవాలి సార్. అది ఆలోచన చేసి ఎమ్మెల్యే కూడా చెప్పాలి. ఇది వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇక్కడికి, ఎవరు రాలేదు సార్. గెలిచిండు, ఓట్లు వేసినాం, గెలిచిండు, అయిపోయాను ఆయనది. ఆయన కూడా చూసుకోవాలి ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడ ఉంది, ఏం సంగతి నడుస్తుందని. కేసీఆర్ ఎట్లా చూసిండో ఆయన కూడా అట్లా చూడాలి. ఇంట్లో కూర్చున్నట్లు కాదు, గెలిచి మంచిగా నేను గెలిచిన ఎవరు గెలవలే అని కూర్చుంటే మంచిది కాదు అది. ఇదిగో మీరైతే చూడండి, అదే వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వచ్చేసారు. వేరే వాళ్ళు ఎవరు ఉంటున్నారంట అక్కడ ఇంట్లో. ఒక 4-5 రోజుల క్రితమే ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. నిన్న పోలీసులు వచ్చేసి ఆయన అంగీ కూడా ఇక్కడ ఆరేస్తుంటే అది తీసుకొని వెళ్ళేసి పోలీసులు ఆయన అంగీ రక్త మరకలు అంటివి ఉన్నాయంట దానికి. సో ఆ అంగీ ఒకటి, ఆయన ఏదైతే రాయి పెట్టి కొట్టిండో ఆ పిల్లని, ఆ రాయి అవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా వచ్చి దీని గురించి మాట్లాడలేదు. ఓట్లేసి గెలిపించుకొని వెళ్ళిపోతే సరిపోతుందా అని చెప్పేసి ఇక్కడున్న ఈ తాండా ప్రజలైతే చెప్తున్నారు.